నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. తనిఖీ చేసిన అనంతరం గదుల్లోకి పంపుతున్న సిబ్బంది. జీవితంలో 60% మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్చిని ప్రారంభించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. క్రియాశీలక ఉద్యమీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వెంకటాచలం ప్రాంతంలో జనసేన సభ్యత్వ గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని రక్షించండి. కోట మండలం చందోడు గ్రామంలో ఉన్న ఎంపీ రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు వారు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. పరీక్షల మొదటి రోజున విద్యార్థులు ఆయా కేంద్రాలకు అరగంట ముందే చేరుకున్నారు. తమకు కేటాయించిన గదులను గుర్తించారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కేంద్రాల వద్ద ఉన్న సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో 5 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు చేరుకుని వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గూడూరు పట్టణ సీఐ శేఖర్ బాబు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించారు. మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 75 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కళాశాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల నేపథ్యంలో ఎస్ఐ శివరాకేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించేదే లేదని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ లావణ్యలత, డిపార్ట్మెంట్ అధికారి ప్రసాద్ తెలిపారు. తనకు వచ్చే జీతంలో 60% మొత్తాన్ని ఇలా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని, చనిపోయిన తర్వాత మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తుండిపోతాయని శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన ఆర్చిని ఆయన ప్రారంభించారు. మనుబోలులో శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తన సొంత నిధులు వెచ్చించి తన మేనమామ ఆమంచర్ల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ నగర్ ఆర్చిని ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు జనపనారతో చేసిన సంచులు అందజేశారు. సుమారు 2000 మందికి మాంసాహారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ వాసుల అభ్యర్థన మేరకే
ఈ ఆర్చిని నిర్మించామని తెలిపారు. దీనివల్ల హరిజనవాడకు అంబేద్కర్ నగర్ గా గుర్తింపు వస్తుందన్నారు. మన హరిజనపాలెం వారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బెంచీల వితరణ కార్యక్రమం జరిగేటప్పుడు వచ్చి మాకు ఆ ఏరియాకి ఒక అంబేద్కర్ నగర్ ఆర్చ్ రూపంలో కావాలి అని ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరించినటువంటి ఒక రిక్వెజిషన్ ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే నేను చెప్పాను పంచాయతీ అప్రూవల్ తీసుకొని ఒక అఫిషియల్ గా తీసుకున్న తర్వాత ప్రొసీడ్ అవుతామని చెప్పినాం. ఆ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నేను నాకు నా మేనమామ ఆమెంచర్ల దయాకర్ రెడ్డికి ఉండే అఫెక్షన్ కావచ్చు, అదే విధంగా ఆయనకి ఈ ఏరియాకి ఉండే బాండింగ్ గుర్తుగా ఇనిషియేటివ్ చేద్దామని చెప్పినాం. ఆ విధంగా స్టార్ట్ అయింది. బట్ మధ్యలో కొన్ని చిన్న అవాంతరాలు అయితే ఏర్పడ్డాయి. టు బి హానెస్ట్ పంచాయతీ వాళ్ళు కూడా పెద్దగా సపోర్ట్ అయితే చేయలేదు. కేవలం మన అంబేద్కర్ నగర్ వాసులు అందరి సహాయ సహకారాలతో మాత్రమే మనం దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలిగాం. సో మనం అందరం ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మనకంటే ముందు చాలా మంది ధనవంతులు బలవంతులు పుట్టారు, జీవించారు, లీడ్ చేసినారు, మరణించారు. వాళ్ళు పోయేటప్పుడు ఆ ధనాన్ని గాని బలాన్ని గాని తీసుకుపోలే, ఒక్క వాళ్ళు చేసిన కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి మనం ఒకరిని నొప్పించకుండా మనం చేయగలిగినంత హెల్ప్ కావచ్చు, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకేదన్నా పేదోళ్ళకి కావచ్చు, చేయగలిగినంత హెల్ప్ చేసినామా మన జీవితాన్ని చాలించామా. ఆ తర్వాత 10 మంది కనీసం 10 రోజులైనా మన గురించి గొప్పగా మంచిగా చెప్పుకోగలిగితే చాలు. అంతేగాని వీడు పోయాడరా ఊరికి పట్టిన పీడా పోయింది అని కనీసం ఏ ఒక్కరు కూడా మనసులో కూడా అనుకోకూడదు. ఇకపోతే ఈ ట్రస్ట్ యొక్క ఏవైతే ఈ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడుతున్నామో ప్రతి ఒక్కటి కూడా నా కష్టాలతో మాత్రమే. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నాకు ఇన్కమ్ ట్యాక్స్ పోగా వచ్చిన శాలరీలో నుంచి 60% నేను ఈ సేవా కార్యక్రమాలకు కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా యాక్టివిటీస్ కావచ్చు కంట్రిబ్యూట్ చేస్తా ఉంటాను. అదే విధంగానే కంటిన్యూ చేస్తాను. ఒక రిక్వెస్ట్, మీరు ఇప్పుడు ఎవరైనా అంటే అడ్డాలోళ్ళు అంటే ఊర్లో మంచి పనులకు కానీ మంచి వాళ్ళకి కానీ అడ్డాలు పడే వాళ్ళు పల్లెటూరులో అడ్డాలోళ్ళు అంటారు. ఇటువంటి వాళ్ళు ఏదన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఏదంటే అది అంటే లేనిపోని కల్పిత మాటలు మాట్లాడినప్పుడు వాటిని ఆరోపించారు అనే ఒక పదాన్ని జోడించి దయచేసి రాయొద్దండి. గౌరవంగా బతికే వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి వాస్తవాలు ఉంటే రాయండి, అంతేగాని లేదు ఒక 10% 1% అనుమానం ఉంది ఆరోపించబడిన వ్యక్తిని అడగండి, అడిగి వాస్తవం అయితే రాయండి, అంతేగాని అవాస్తవాలు దయచేసి రాయొద్దండి. గోయింగ్ ఫార్వర్డ్ నేనేంటంటే డెఫినెట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతాయి. మీరు ఎవిడెన్సెస్ ఉంటే రాయండి, మాట్లాడండి, అంతేగాని నోటుకు వచ్చింది దయచేసి మాట్లాడొద్దండి. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. ఆల్రెడీ డిఫామేషన్ సూట్ ఫైల్ చేసేదానికి కూడా రెడీ అయ్యాను. బట్ ఒక మాట చెప్పి తర్వాత చేద్దామని ఆగాను. గోయింగ్ ఫార్వర్డ్ మాట్లాడేటప్పుడు నోటిని మైండ్ తో కనెక్ట్ చేసి మాట్లాడండి, అంతేగాని నోటుకు వచ్చింది దయచేసి మాట్లాడొద్దండి. ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. డబ్బుని ఈ రోజు ఈ గ్రామం మీద, ఈ మండలం మీద, ఈ పరిసర ప్రాంత గ్రామాల మీద ఎంతో అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు, నేను ఆల్మోస్ట్ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇన్ని కార్యక్రమాలు ఇంతమంది టీంని ఒక ఆర్గనైజ్డ్ గా నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే ఎంత పెద్ద ఆర్గనైజేషన్ లో కూడా అంత టీం వర్క్ ఉండదు. అట్లాంటిది ఇక్కడ అందరికీ కూడా వాళ్ళ టీం అందరినీ కూడా ఒక యూనిఫామ్ కానివ్వండి, వాళ్ళ డిసిప్లిన్ కానివ్వండి, అటువంటి ఒక దాన్ని తయారు చేసి వారందరినీ కూడా సేవా కార్యక్రమాల వైపు వాళ్ళని మొగ్గు చూపించే విధంగా ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చెట్లు నాటడం అయితేనే, సిమెంట్ పెంచులు వేయడం అయితేనే, ఎంతో ఇంట్లో పెద్దలు కోల్పోయినప్పుడు వాళ్ళు పెద్దల్ని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న విషయాలు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. యువతకి క్రీడలు నిర్వహించడం కానీ, క్రికెట్ టోర్నమెంట్లు కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా తక్కువ వయసులో, చిన్న వయసులో, తక్కువ సమయంలో ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. ఇది నాకు తెలిసి ఇంత పెద్ద ఖర్చుతో దీన్ని ఇక్కడ నిర్మించడం అంటే అందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోరు. ఇటువంటి కార్యక్రమాన్ని అంత డబ్బు ఖర్చు పెట్టి 10 ప్రోగ్రాములు చేస్తే 10 రకాలుగా పబ్లిసిటీ వస్తుంది అనుకునే రోజుల్లో ఎంత పెద్ద మొత్తాన్ని ఒక కార్యక్రమానికి ఈ అనుభవం మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఒకటే మాట చెప్పడం, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేస్తానని చెప్పినటువంటి బీరో పార్టీ హరిజనపాలెంలో ఆ పెద్దలందరి కోరిక ప్రకారం ఇవాళ ఒక స్తూపాన్ని, ఒక ద్వారాన్ని, ఒక ఆర్చిని మనకు అందించడం అనేది శ్రీనాథరెడ్డి కన్న తల్లిదండ్రులకి జన్మఫలం. దీంట్లో మార్పులే, ఇది సత్యం. ఇది నేనేం చూస్తున్నానంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావుడు వారి ఇంట్లో నుంచి వస్తాయని ఒక రెడ్డి పొలం నుంచి వస్తా ఉంటే బస్తాలట్లు ఏదేసేవో అంటారు లేబర్ అని చెప్పి పాపం ఆ చీర సుందరం చిన్నాయి నాకు చెప్పేవాడు సుందరబాబాయ్.
భాస్కర ఇదిరా పరిస్థితి ఆయన అంటే, నాయన కమ్యూనిస్ట్ అంటే మనం, కాంగ్రెస్ అంటే మంటామని చెప్పి మా భావాలను మేము వ్యక్తరించుకుని వచ్చేవాళ్ళం. అయితే కమ్యూనిస్ట్ భావం ఎప్పుడు మా హృదయాల్లో, మా మనసులో ఉన్నది. దాన్ని ఎవరూ కాదనలేని సత్యం. నేను శ్రీనాథ్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, నాయన ఇవాళ నువ్వు వేసినటువంటి చెట్టు అశోక చక్రవర్తి వేసినట్టు వేసావు మనముల్లో. నీడ కనబడతా ఉంది, కూర్చునేదానికి ఒక చైర్స్ అరేంజ్ చేశావు, ఎంతో సేవాదర్పంతో పనిచేస్తున్నావు. మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి గురించి ఎవరు చెప్పినా కూడా మంచిగా చెప్పుకోవాల్సిందే తప్ప ఇంకంతకుమించి వేరే రకంగా ఏమి ఉండదు ఇక్కడ. బాగా అందరూ నాకంటే ముందు భాస్కర్ గౌడ్ గారు, పీటర్ పాల్ గారు వీళ్ళందరూ చెప్పిన దానికంటే నేను మాట్లాడేది పెద్దగా ఏముంటుంది, ఇంకంతకంటే మంచిగా పొగిడేది ఏముండదు. పౌరాసిందంతా వాళ్ళు పొగిడేసినారు బాగా. అయితే మామూలుగా మిగతా ప్రజాసేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చేసే కార్యక్రమం ఇది ఎన్నోదో లెక్క అయితే నాకు తెలీదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులకు చదువుకొని మరి బీటెక్ చేసో ఇంకేదైనా అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం తప్ప వీళ్ళు దళితులు అనే మాట మాకు ఎప్పుడు లేదు. మీరు పదే పదే ఆ మాట చెప్పుకోవటం కూడా నాకు బాధగా ఉంది. కానీ ఈరోజు మన శ్రీనాథ్ రెడ్డి ట్రస్ట్ తరఫున ఈ ముఖద్వారం పెట్టడం, ఈ ముఖద్వారం ఎవరికి అన్నం పెట్టదు, కానీ అదే శ్రీనాథ్ రెడ్డి కొన్ని వందల మందికి అన్నం పెడుతున్నాడు. అదే ఆయన గొప్పతనం. ఇవాళ అంబేద్కర్ నగర్ అని చెప్పి ఏదో ఒక ఆర్చి కడితే కాదు, ఆయన ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాడో, ఎంతమందిని వాళ్ళకి కుటుంబంలో వెలిగిస్తున్నాడో అది వాళ్ళకి తెలుసు. ఈ రోజు ఇక్కడ కష్టపడే పిల్లలందరూ కూడా ఆయన వాళ్ళ అమ్మ నాయన చేయన న్యాయం కూడా ఆ శ్రీనాథ్ రెడ్డి చేస్తున్నాడు. ఆ శ్రీనాథ్ రెడ్డి ఎవరో కాదు, మా ఊరు ఆడపడుచు కొడుకు. అది ఆ ఘనత ఆయనకే దక్కింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్టిక్ మాజీ గవర్నర్ మునిగిరీష్, గ్రామ పెద్దలు ముంగర విజయభాస్కర్ రెడ్డి, బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణయ్య, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, ఏలూరు భాస్కర్ రెడ్డి, ఎద్దల ప్రభాకర్ రెడ్డి, పీటర్ పాల్, చలగల దయాకర్, బొల్లు రాంప్రసాద్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోట మండలం చందోడు గ్రామంలోని ఎంబీ రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. నెల్లూరు నోవా రక్తనిధి ప్రతినిధులు, టెక్నీషియన్లు రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రక్తం కొరత అధికంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ వారు రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంబీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులు వెంకట రవికిరణ్, ధరణి తదితరులు పాల్గొన్నారు. క్రియాశీలక ఉద్యమి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పిలుపునిచ్చారు. వెంకటాచలం ప్రాంతంలో నాయకులు గోడపత్రికలు ఆవిష్కరించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు, నాయకులు పెనుబాక ప్రసాద్, రహీం, కాశీ శివకుమార్, నందూరి శ్రీహరి, పిలిశెట్టి మహేష్, అఖిల్, పెంచలయ్య, పల్లం రాజేష్, సుబ్రహ్మణ్యం, జాకీర్, ఖాదర్వల్లి, పెనుబాక మహేష్, ఆనంద్, మహేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. మా అధినేత, మా దైవం, జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 26 నుంచి క్రియాశీలక
సాధకుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందస్తుగానే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క చిన్నపాటి కార్యక్రమం ఏదైతే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని 26 నుంచి ఒక పండుగ వాతావరణంలో మార్చి 10వ తారీఖు వరకు కూడా చేసేటువంటి ఈ ఉద్యమ కార్యక్రమాన్ని ఏదైతే కూటమిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీలో మేమందరం కూడా సభ్యత్వాలు తీసుకుంటాం, మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఎంతోమంది ప్రతి ఒక్కరూ ఒక మండలాధ్యక్షులు బాధ్యత తీసుకొని మనం ఈ 24-25వ తేదీ లోపల వాళ్ళకి పేర్లు పంపించాలి. ఒక బాధ్యతగా అందరం కలిసి మనం మినిమం ఒక 5,000 నుంచి 10,000 టార్గెట్ చేసుకోవడానికి ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. మనందరం కలిసి ప్రతి మండలంలో ఇక్కడ పిఓసి ఆధ్వర్యంలో, సురేషన్ గారి ఆధ్వర్యంలో మనందరం ప్రతి మండలంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీ సభ్యత్వాలు మనం 26వ తేదీ నుంచి చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి మండలాధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఆయన అడుగుజాడల్లో నడవాలి అనుకునే ప్రతి ఒక్కరూ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు తెలిపారు. నాయుడుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు గిండి సతీష్, మధు, కుంపటి శ్రీను, యాసిన్, బాలుశెట్టి, జానకిరామ్, ధనుంజయ, మునిరాజా, రోహిణి, హేమ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నెల 26వ తారీఖున ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి వార్డులో కానీ, ప్రతి విలేజ్లో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ జనసేన నాయకులు అట్టహాసంగా ఈ 20వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు దాకా జరగనున్న ఈ చేరికల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కొత్తగా ఆశావాహులు, పార్టీలో రావాలనుకునేవాళ్ళు, కొత్తగా సభ్యత్వం తీసుకునేవాళ్ళు, కొత్తగా పదవులు కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్డు తీసుకోవాలి. ఇది ఉంటేనే ఆశావాహులకి కూడా పనికొస్తుంది. ఈ కార్డు లేకుండా జనసేన తరపున పోటీ చేయడానికి కూడా అనర్హులుగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నమ్మి వచ్చి పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఉన్నారు. బయట రాలేక అందరినీ బలోపేతం తీసుకొచ్చి మన పార్టీలో చేర్పించి, ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25 వార్డులు రాజకీయ నాయకుడిని నేను ఎక్కడ కనీ విరిగిని ఎరగని రీతిలో ఈసారి తన సొంత ఖర్చులతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. తనిఖీ చేసిన అనంతరం గదుల్లోకి పంపుతున్న సిబ్బంది. జీవితంలో 60% మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్చిని ప్రారంభించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. క్రియాశీలక ఉద్యమీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వెంకటాచలం ప్రాంతంలో జనసేన సభ్యత్వ గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని రక్షించండి. కోట మండలం చందోడు గ్రామంలో ఉన్న ఎంపీ రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.